ఫ్రెండ్స్, ఈరోజు బుధవారం. ఇది బుధవారం సంబంధించిన వీడియో. ఇది మనకు మార్కెట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రివ్యూ క్లోజ్ అనేది చూసినట్లయితే ఇక్కడ మనకు ఆల్రెడీ మనం ఈరోజు గురువారం మార్నింగ్ చేస్తున్న వీడియో. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ ఏర్పడింది మార్కెట్. మనకు 24,560 ఆ రేంజ్లో ఏర్పడింది. ఆ తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ కిందికి వెళ్ళడం జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి గమనిద్దాం. దీంట్లో ముఖ్యంగా మనం యాడ్ చేసుకున్న పీలు ఈ 24,800 పీఈ ఇది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 24,200 సి మనకు 500 ఏర్పడింది. కాబట్టి ఈ సిని గమనించినట్లయితే ఇక్కడ ఇది మనకు మొదటగా ఇది ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. మనం ఎప్పుడైనా చెప్పడం జరిగింది, ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడినప్పుడు ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి వెళ్ళినా కూడా దీని మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ 915 క్యాండిల్ మీద మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వచ్చినా కూడా ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణ చూసినట్లయితే ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఉంది కదా, బాడీ నుండి ఇది మనకు సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఇది మనకు ఒకసారి 30 మినిట్స్లో ఈ విధంగా ఉందో చూద్దాం. ఎందుకంటే ఇది మనకు గురువారం ఎక్స్పైరీ ఎప్పుడు మనకు పనిచేసే విధంగా ఉంటుంది, మనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. చూసుకున్నట్లయితే ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఈ విధంగా ఉంది. ఈరోజు మార్కెట్ అనేది మనకు హైలో ఏర్పడినట్లయితే ఈ విధంగా ఇక్కడ ఒక 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్ అనేది ఒక 30 మినిట్స్ క్యాండిల్ కింద ఏర్పడిన తర్వాత మళ్ళీ అది కిందికి వచ్చే ఇక్కడ మనకు రెస్ట్ అనేది తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే మనకు ఈరోజు మనకు మైనస్లో ఏర్పడినట్లయితే ఈ కింద నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చూద్దాం మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో. ఇది మాత్రం మనకు 30 మినిట్స్ క్యాండిల్. ఓకేనా, ఆ తర్వాత సి ఒకసారి గమనించినట్లయితే పిఈ గమనించినట్లయితే ఈ విధంగా ఉంది. ఇది మనం ఒకసారి పిఈ చూసినట్లయితే ఇది మొన్నటి క్లోజింగ్ మంగళవారం నాడు, ఇది బుధవారం నాడు ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఈ విధంగా డ్రాప్ అవ్వకుండా కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది ఇక్కడ నుండి. ఓకేనా, ఇక్కడ ఇది 915 క్యాండిల్ ఉంది కదా, రెడ్ క్యాండిల్, ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇది 915 క్యాండిల్. ఆ తర్వాత మూమెంటం విధంగా ఉంది. ఇది మనం ఒకసారి ఇది కూడా అంతే. మనకు పి అనేది మైనస్లో ఏర్పడింది అనుకోండి. మైనస్లో ఏర్పడితే ఇది మనకు కింద నుండి మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కింద నుండి మనకు ఇక్కడ ఇది ఇక్కడ క్లోజింగ్ ఉంది కదా, ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంటే ఇది మళ్ళీ మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ఇది మనకు డౌన్ సైడ్ వచ్చే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు సిఈ అనేది బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మనం ఒకసారి 4 మినిట్స్ క్యాండిల్ పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది మనకు 915 క్యాండిల్. ఇది ఇక్కడ మనకు 15 నిమిషాల దాకా కింది రావడం జరిగింది. ఆ తర్వాత మూమెంటం తీసుకున్న తర్వాత మీరు జాగ్రత్త గమనించినట్లయితే ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇది మనకు దీన్ని బ్రేక్ చేయలేకపోయింది. దీని మీద మనకు సపోర్ట్ తీసుకోలేదు. ఇదంతా మనకు డౌన్ సైడ్గానే ఈ చిన్న మూమెంట్ని తీసుకుంటా రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈరోజు బుధవారం రోజు క్లోజింగ్ అయినప్పుడు ఈ విధంగా ఉంది. మనకు పీ చూసుకున్నట్లయితే 222 24,800 పిఈ. 24,200 సి మొత్తం మనకు 424లో ఉంది. ఇది మనకు యాడ్ చేసుకున్న పీసీలు ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి గమనించండి. ఎందుకంటే ఎక్స్పైర్ అప్పుడు ఈ విధంగా మూమెంటం ఉంటుందని చెప్పి తెలుసుకోవడానికి ఇది మనకు. ఓకే, ఆ తర్వాత పీఈలు చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయి. 24,500 పీ మనకు 34 రూపీస్ దాకా ఉంది. 700 134 ఉంది. ఓకే, దీంట్లో మనం దాంట్లో చూసుకొచ్చేద్దాం.
ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత కూడా ఇది మనకు ఈ విధంగా చాలా తర్వాత ఏర్పడింది. ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. 54 రూపాయలు నుండి ఇది మెల్లగా ఇది ఎక్కడ దాకా వెళ్ళింది, ఇది 80 రూపాయల దాకా వెళ్ళింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ కాన్స్టెంట్, ఇది మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. దీంట్లో ఓకే ఈ విధంగా పైకి కింద కలుచుకుంటే ఇది మూమెంటం తీసుకుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే నేను సిఈలో నిన్న గుర్తించింది, మెయిన్ సిఈలో ఈ విధంగా పైకి వెళ్ళింది కదా, ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఇది. ఓకేనా, దీన్ని క్లోజ్ చేసినప్పుడు మాత్రం ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని మీద మళ్ళీ సపోర్ట్ తీసుకుందన్నట్టు ఇది మనకు పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. నేను ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ నుండి కూడా సపోర్ట్ తీసుకుంది, గ్రీన్ క్యాండిల్ నుంచి కూడా. ఓకే, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 24,700 సి ఇది కూడా ఇది ఇక్కడ నుండి ఇది ఇంత మనం స్టార్టింగే బై చేయొద్దు. ఫస్ట్ మనకు ఈ క్యాండిల్స్ అనేవి ఏ విధంగా మూమెంట్ ఉన్నో చూడు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇది 99 రూపాయల నుంచి వెళ్ళి ఎక్కడాకి ఇది 41 రూపాయల దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ మన మెయిన్ సి మూమెంట్ బట్టి ఇది 64 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది కూడా ఇందులోనే ఉంది, ఇందులోనే 46 రూపాయల నుంచి వెళ్ళి ఇది 57 రూపీస్, అంటే 10 రూపాయలు మాత్రం పెరుగుకుంటూ వెళ్ళింది. ఇది పెద్ద మూమెంటం లేదు దీంట్లో. ఇక్కడ నేను ఇదే ఇంపార్టెంట్ చెప్పాను కదా, ఇది ఈ విధంగా పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం చెప్పడం జరిగింది, మెయిన్ సిఈలో ఇప్పుడు ఈ విధంగా పైకి వెళ్ళింది, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుండి మనకు అంటే మామూలుగా ఏంటంటే ఈ క్యాండిల్ అనేది ఇక్కడ మనకు దీని కింద తిక్కుబడి ఇక్కడ ఉన్నట్లయితే ఇది మరి ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుండి తీసుకుంది కదా మామూలుగా, అయితే ఇక్కడ నుండి తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది నిన్న. కాకపోతే మనకు ఇది మనం గుర్తించాలి, ఇది ఇక్కడ ఈ 950 బాడీ అనేది గుర్తించాలి. మళ్ళీ మనకు ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఇది మన యాడ్ చేసుకున్న సిఈ ఏమైందంటే ఇది మనకు ఇక్కడ హైదాకా వెళ్ళింది. ఆ తర్వాత డౌన్ అయిన తర్వాత ఇది మళ్ళీ మనకు ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవడం జరిగింది. కాకపోతే ఇది 60 రూపాయల నుంచి సపోర్ట్ తీసుకుంది. అంటే అక్కడ మనకు ఒక మేజర్ సపోర్ట్ ఏదో తాకిందని మనం గుర్తుంచుకోవాలి, మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడే మనం ఇది అయినా సరే మనకు ఈ 24,700 సి అయినా సరే ఇవన్నీ ఒకటే కాడ మనకు సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, అక్కడ మనకు మెయిన్ 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్ కింద నుంచి సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పీఈలు కూడా ఒకసారి గమనిద్దాం. ఓకే, పీఈలు ఈ 24,600 పీఈ ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక నిన్నటి క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్ ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మనకు మెయిన్ సిఈ ఈ విధంగా పెరిగింది, ఇది కూడా అక్కడ రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనకు సపోర్ట్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇక్కడ అంటే దీనికి సంబంధం లేదు, అయినా కూడా మనం మెయిన్ సీని బట్టి మనం ఆధారపడి ఉంటుంది. ఇది చూడండి, డ్రా ఇలా ఉండేది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. అదే మనం మెయిన్ పీని గమనించినట్లయితే ఇది చూడండి, ఇది ఇక్కడ రావడం జరిగింది, రిజెక్ట్ అయ్యింది, ఇక్కడ రావడం జరిగింది. కాకపోతే మనం ఆడేసుకున్న పీలో మాత్రం మనకు రాలేదు. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఇక్కడ రావడం జరిగింది, అది ఇక్కడ రావడం జరిగింది. అంటే పెద్ద క్వాంటిటీ తీసుకున్నా కూడా ఓకే ఈ విధంగా ఇది మూమెంట్ తీసుకుంది. థ్యాంక్ యూ.